హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ విహారీ బ్లాగ్స్. ఈరోజైతే డైలీ రొటీన్ చేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేమ్ గుర్తుంది కదా, స్నేహ విహారీ బ్లాగ్స్. ఈరోజైతే 6కే మెలకు వచ్చింది, నిద్ర పట్టలేదు. రాత్రి అయితే 2-3 వరకు మేలుకునే ఉంటాను. అదేంటో మనకి నిద్రకి శత్రుత్వం చాలా ఎక్కువైపోయిందని అనుకుంటూ ఉంటాను. అలాగే లేట్ లేచాను కదా అని ఇన్స్టాంట్ రైస్లు అయితే చాలా కనిపెట్టేస్తూ ఉన్నాను ఈ మధ్య. అందులో కార్న్ఫ్లోర్, పుదీనా మాత్రమే వేసి ఆనియన్స్ కూడా వేయకుండా రైస్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ బాక్స్ కన్నీ రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేయకుంటే ఓట్స్ని ఆఫీస్కే తీసుకెళ్దామని ఈ ఓట్స్ కూడా బాక్స్లోకే వేసేసుకుంటున్నాను. అందులో కొద్దిగా హనీ, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇలా బాక్స్ రెడీ చేసేసాను. ఆ తర్వాత టీ కాగడానికి ఇంకా టైం పడుతుందేమో అనుకుంటూ అన్నీ ఆఫీస్కి వెళ్ళడానికి బాక్సు, అలాగే ఏమేమి కావాలో అన్నీ చూసుకుని రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక పని గుర్తొచ్చింది, అదే బట్టలు మడత పెట్టడం. మా చెల్లెలు ఆఫీస్కి లేట్ అయిందని బయట ఉన్న బట్టలన్నీ లోపలికి వేసేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఎలాగో టైం ఉంది కదా అని ఈ బట్టలు మడత పెట్టుకుంటూ ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను. సో ఒక అమ్మాయి ఏదైనా మంచి పని చేసింది అని ఒక నలుగురికి చెప్పింది అనుకోండి, అబ్బో గొప్పలకు పోతుంది అనుకుంటారు. అదే అమ్మాయి ఈరోజు నేను ఒకరి మీద కోపడ్డాను అని అదే నలుగురికి చెప్పింది అనుకోండి, పొగరు తలకెక్కింది అంటారు. సో బేసికల్గా అమ్మాయి ఎలా ఉన్నా కూడా ప్రజలు అంటూనే ఉంటారు. నాట్ ప్రజలు, రాబందులు అని కూడా అనొచ్చు. అలా అని మనం ఎలా నచ్చితే అలా ఉండడం తప్పు కాదని నేనైతే చెప్తాను. మీ అందరూ ఏమంటారు? బేసికల్గా మనం ఏం చేసినా ఏం చెప్పినా కూడా నువ్వు అమ్మాయివి కదా, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అనేది పీపుల్ జడ్జ్మెంట్ పాస్ చేస్తూనే ఉంటారు. సో అవన్నీ తలకెక్కించుకోకుండా మన పని మనకు ఏది మంచిది అనిపిస్తే అది చేసుకొని పోతూ ఉండాలి అనేది మాత్రం నాకైతే రోజు 10 సార్లు చెప్పుకుంటూనే ఉంటాను, పడుకునే ముందు, లేచే ముందు. కానీ ఓవర్ థింకింగ్ అనేది చాలా చెడగొట్టేస్తుంది నన్ను. ఆ ఓవర్ థింకింగ్ వల్లే నిద్ర రావడం లేదు, అలాగే మార్నింగ్ తొందరగా కూడా లేసేస్తున్నాను. ఇది ఇలా ఉండగా బట్టలన్నీ ఆల్మోస్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇక టీ పెట్టేసింది అయిపోయింది, అలాగే తాగేసింది కూడా అయిపోయింది. టీ తాగిన తర్వాత మీలో ఎంతమందికి వాటర్ తాగడం అలవాటు? నాకు అయితే అలానే అలవాటు. ఇక బట్టలు అన్ని కబోర్డ్లో సర్దేసి ఇక ఆఫీస్కి స్టార్ట్ అవుదామని రెడీ అయిపోతున్నాను. యాజ్ యూజువల్ రొటీన్ మేకప్ అని కాదు కానీ జస్ట్ నీడెడ్గా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, నెక్స్ట్ టింటెడ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఆ తర్వాత ఈ మధ్య కొత్తగా అయితే నా ఫేస్కి బ్లష్ సూట్ అవ్వదు అనుకున్నాను, కానీ ఎలాగో సూట్ అవుతుంది. అది న్యూడ్గా ఉన్నది. లిప్స్టిక్నే ఫస్ట్ యూజ్ చేస్తున్నాను, తర్వాత ఇంకా బాగా కనిపిస్తే బ్లష్ కొందామని వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ బ్లష్ యూజ్ చేసేసిన తర్వాత ఇక లిప్ లైనర్ని, నేనైతే లిప్స్టిక్ ఎలా అప్లై చేస్తానో ఒక్కసారి చూడండి. ముందుగా లిప్స్టిక్ న్యూడ్ది అప్లై చేశాను, ఆ తర్వాత లిప్ లైనర్ని అప్లై చేశాను. 2 షేడ్స్ డార్కర్దే లిప్ లైనర్ ఎప్పుడైనా అప్లై చేయాలి, అప్పుడే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఆ తర్వాత అంతేనండి. ఇక రెడీ అయిపోయిన తర్వాత చేతికి ఏమన్నా ఉంటే వేసుకున్నాను. మస్ట్ అండ్ షుడ్గా బిందీ మాత్రం ఫేస్లో ఉండనే ఉండాలి. ఇక్కడ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేస్తూ ఉన్నాను, ఏది బాగుంటుందా అని. లాస్ట్లో రింగ్స్ లాగా ఏవో సింపుల్గా ఉన్నాయని అది కూడా పెట్టేసుకున్నాను. ఇక ఫైనల్గా హెయిర్ స్టైల్ ఏదన్నా వేసుకుందామంటే సమ్మర్కి భయపడి అసలు హెయిర్ ఓపెన్ చేయడమే మానేశాను. పైకి ఇలా కొప్పు కట్టేసుకుంటాను ఆఫీస్కి అయినా కూడా. ఎలాగో స్కూటీలో వెళ్తున్నప్పుడు
హెయిర్ అంతా పొల్యూట్ అవుతుంది అని, కవర్ అయిపోతుందని ఇది బెస్ట్ స్టైలే అని హెయిర్ అంతా ముడిపెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకేముంది, రెడీ అయిపోయాను, ఆఫీస్కి వెళ్ళిపోతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్నేహ విహారీ.